అమ్మా అయ్యో అబ్బా అమ్మా అమ్మా అయ్యయ్యో నీకెందుకు తల్లి ఈ పనులు? మా ఊర్లో కూడా ఇలాగే నాకు ఒక అమ్మమ్మ ఉండేది. నాకు మిమ్మల్ని చూస్తుంటే తనని చూసినట్టే ఉంది. బామ్మ, ఇంటింట్లో మీరొక్కరే ఎలా ఉంటున్నారు? మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి చెప్తారా? అభ్యంతరం ఏముంటుందమ్మా, నాకిద్దరు కొడుకులు, నాకొక కూతురు ఉన్నారు. వాళ్లని పెంచడానికి, ప్రయోజకుల్ని చేయడానికి నేను మా ఆయన పడని కష్టం లేదు. అప్పట్లో మా ఆయన అంటూ ఉండేవాడు, ముసలితనంలో 3 పిల్లలు కాదు 3 కోటలున్నాయి అని. మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? మీతో ఉండడం లేదా? కాలమమ్మా, మా ఆయన ఉన్నంతకాలం అందరూ ఇంటి చుట్టూనే ఉండేవారు. కాని ఆయన కన్ను మూసాక కాలంతో పాటు నా పిల్లల రంగులు కూడా బయటపడ్డాయి. ఆస్తులు పంచుకోవడంలో ఉన్న ఆతృత ఈ ముసల్దాన్ని సాకడంలో చూపించడం లేదు. నా భర్త కట్టించిన ఈ ఇల్లు, ఈ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తప్ప నాకింక ఏ ఆధారమూ లేదు. ఉల్లిగడ్డ మీద తాటికాయ పడ్డట్టు ఏదో తోడుంటారు, 4 పైసలు వస్తాయని పై పోర్షన్ అద్దెకిచ్చానమ్మా. అది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. కష్టం తెలిసిన వాడిలా ఉన్నాడని ఇల్లు అద్దెకిస్తే ఇప్పుడు వాడు నా మీదే పడగ విప్పుతున్నాడమ్మా. అద్దిమ్మని అడిగితే ఒంటరిదాన్నని, అడిగేవాళ్లు లేరు కదా అని నానా మాటలు అంటున్నాడమ్మా. కొన్ని మాటలు వినలేక కష్టంగా ఉందమ్మా. అంతటి నీచుడమ్మా వాడు. ఈ వయసులో ఇన్ని కష్టాలు పడుతున్నా తల్లి సాయం చేయమని వస్తే నాకు నీడనిచ్చావా బామ్మ? భలే దానివే తల్లి, నువ్వు ఉండడం నాకు ఆసరా అమ్మా. నాకు ఒక తోడున్నట్టుంది, అది నాకు బలం. మీలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మేం పడేవి అసలు కష్టాలే కావనిపిస్తుంది బామ్మ. ఇంత జరిగినా ధైర్యంగా బ్రతకడం కంటే గొప్పతనం ఏముంటుంది? మీరు అస్సలు బాధపడకండి, వాడి సంగతేంటో నేను తేలుస్తాను. వద్దు తల్లి, నీకెందుకీ గొడవలు? నువ్వేదో నీకున్న బాధతో 4 రోజులు తలదాచుకోవడానికి ఇక్కడికొచ్చావు. వాడు మనిషి కాదమ్మా, రాక్షసుడు. ముసలే ఏం ముసలే, ఎవరిని సెట్ చేసావు లోపల? ఏం చేస్తున్నావు లోపల? రా బయటికి. ముసలదనదా? అయ్యో, చెప్తా వీడి సంగతి. వీడిని వద్దమ్మా, వద్దు. వాడు రోజు ఇలా మాట్లాడి భయపెడుతూ ఉంటాడమ్మా. వాడి జోలికి వెళ్ళొద్దమ్మా, వాడికి అసలు వాయి వరుసలే తెలియదమ్మా. ఏ ముసలే, నీ సంగతి రేపు తెలుస్తా. తలుపులు 4 సార్లు తట్టి వాడే పోతాడు. నువ్వు ఉండమ్మా. నువ్వు పడుకోమ్మా. మీరు పడుకోండి.
నాకిక్కడ ఉండాలనే లేదు. నన్నెవరూ ఆపొద్దు. ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు నా బుజ్జి తల్లి. ఎప్పుడొచ్చారు సార్? రండి సార్, భోంచేదురు గాని. ఇప్పుడేం ఆకలి లేదు సుజా. సార్, మీరు నిన్న రాత్రి ఇవాళ పొద్దున కూడా ఏమీ తినలేదు. కొంచెం తినండి సార్. ఇప్పుడొద్దు సుజా, విసిగించుకో. ఆకలిస్తే నేనే తింటాను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఇక్కడ లేని వాళ్ళకి భోజనం అని బోర్డు పెట్టారు, కానీ వడ్డన చూస్తుంటే మాత్రం ఉన్న వాళ్ళ ఇంట్లో విందు భోజనం చేసినట్టుందమ్మా. అమ్మా వసు, అయ్యో బామ్మ, ఈ చీరనంత మురిపంగా చూస్తున్నావంటే దీనికేదో చరిత్ర ఉన్నట్టే ఉంది. అదేంటో చెప్పమ్మా. బామ్మ, ఈ చీరలు నాన్న సంవత్సరీకానికని అత్తమ్మ 500 మంది ఆడవాళ్ళకి పెట్టారు. అవునా? అంతేకాదు బామ్మ, నాన్న పేరు మీద గుడిలో లేని వాళ్ళకి ఎన్ని రకాల భోజనాలు పెట్టారంటే వాళ్ళేదో పెళ్లి భోజనం తిన్నట్టుంది అని తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే మీ అత్తగారి దగ్గరికి నేను వెళ్ళి మీ కోడలికి నేను ఆశ్రయం ఇచ్చాను అంటే నాకేమిస్తారు? నీకు పెద్ద సన్మాన సభే పెడతారు బామ్మ. నాకు తెలియక అడుగుతానమ్మా. ఇంత ప్రేమించే భర్త, అత్తమ్మ అందరి ఆడవాళ్ళకి దొరకని వరం. మరి నువ్వెందుకు వాళ్ళకి దూరంగా వచ్చేశావు? కర్ణుడి కథ నీకు తెలుసా బామ్మ? అతనికి ఉన్న ప్రతి వరం వెనుక ఒక శాపం ముసిగేసుకుని ఉంటుందంట. నా జీవితం కూడా అంతే బామ్మ. ఏమిటో, ఎప్పుడు ఏదడిగినా ఏదో ఒక వేదాంత ధోరణితో మాట్లాడతావు. సరే ఉండు, వంట చేసి వస్తాను. నానా, రా నానా. రా నానా, ఇక్కడ కూర్చోండి. తిన్నానా? ప్లీజ్ అమ్మా, ఇప్పుడొద్దు. నువ్వు లోపలికి వెళ్ళు. ఒకసారి మీకు కోపం వచ్చి భోజనం చేయను అంటే మల్లికనని కూడా మీరు మరీ మొండి చేస్తున్నారని ఏమీ బతిమిలాడకుండా పడుకున్నారంట కదా. అప్పుడు నానికి మధ్యలో మెలకు వచ్చి మీరు ఆకలికి ఉండలేరని బాధగా వంటగదిలోకి వెళ్ళి ఏమైనా చేద్దామని వెళ్తే అక్కడ గ్యాస్ స్టవ్ మీద కూర్చొని
ప్రతాప్ తాత దోశలు వేస్తుంటే మీరు ఒకటి వెనకాల ఒకటి లాగించేస్తున్నారంట కదా. అమ్మ చెప్పిందా? వసు చెప్పింది. ఒకసారి నాకు ఆకలి వేసి చూస్తుంటే వసు నన్ను స్టవ్ పక్కన కూర్చోపెట్టి దోశలు వేస్తూ ఈ కథ చెప్పింది. తందరిరారిరా, తరిరారిరా, తందరిరారిరా, తందరిరారిరా. ఎప్పుడు ఏమడిగినా మీ గురించే చెప్తుంది. ధృవ సార్ అసలు ఆకలికి ఉండలేరని అదేదో అడ్వర్టైజ్మెంట్లో లాగా ఆకలేస్తే మీరు హీరో అయిపోతారని చెప్పింది. స్నిక్కర్ సాడ్ లాగా? అదే. రా కూర్చో. ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను, సరేనా? ఇంకా ఏం చెప్పింది? ఈ ఇంట్లో అందరికంటే చిన్న పిల్లోడు మీరే అని చెప్పింది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. ఒక్కసారి నేను అడిగాను, ఒకవేళ ధృవ సార్ తినకపోతే అని. ఏంటి? ఏం చెప్పింది? ఈ ముద్ద పెట్టుకుంటే చెప్తాను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా ధృవ సార్ని ఖాళీ కడుపుతో ఉండనివ్వను అంది. ఒకవేళ ఉంటే అని అడిగాను. అప్పుడు నాతో ఏం చెప్పిందో తెలుసా? ధృవ సార్ పస్తుంటే ఆయన మనసులోనే కాదు, ఈ భూమి మీద కూడా నేను లేనట్టే అని చెప్పింది. నేనెక్కడున్నా వసు బాగుండాలనే అనుకుంటాను. మీరు కూడా అనుకుంటే ఎప్పుడు ఇలా ఖాళీ కడుపుతో ఉండకూడదు, సరేనా? నువ్వు కూడా ఖాళీ కడుపుతో ఉండకూడదు, తినాలి, సరేనా? ఉండు నాన్న, దిష్టి తీస్తాను. వసు నాకు అన్నం పెట్టి ఇలానే తిప్పేది.
లైట్ వేసుకోలేదేంటి? పెద్ద తేడా ఏమీ అనిపించలేదత్తా. వసుంధరని వెతకవా ధ్రువ? అసలు తనెక్కడుందో తెలుసుకోవాలని లేదా? వెతకడానికి తనేమన్నా దారి తప్పి వెళ్ళిందా? ఈ దారి నచ్చక వెళ్ళిందత్తా. నీకు కోపం రావటం లేదా? అత్తా, ఊరుకోరా. ఎందుకో తెలీదత్తా. దాని మీద కన్నా నా మీద నాకే కోపముంది. తననంతలా బాధ పెట్టిన ఈ పరిస్థితుల మీద ఇంకా కోపముంది. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే వచ్చేది కోపం కాదు, ఒక రకమైన నిస్సహాయత. నువ్వేం ప్రయత్నించవా? వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడో ఒక చోట దొరుకుతుందేమో కానీ తన మనసులో ఉండే చోటు దొరుకుతుందా అత్తా? అయినా ఇష్టం లేని పెళ్లి బలవంతం అవుతుంది. అందుకేగా ఉత్తరంలో రాసిపెట్టి మరీ వెళ్ళింది. మరి ఎంతకాలం ఇలా ఎదురు చూస్తావు? తను వచ్చే వరకు, తనకి నా మీద నమ్మకం కలిగే వరకు ఈ ధ్రువ ఇలాగే ఉంటాడు. నా ప్రేమ మీద తనకి భయం పోయిన రోజు తనే నా కోసం వెతుక్కుంటూ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. నా కూతురికి అంశుకి ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. ఎంత ఏడిపిస్తావు నందిత. నీ కన్నీళ్లు నీ పాపాన్ని కడిగేస్తాయనుకుంటున్నావా? నిన్నేదో మాకు అనుకూలంగా మారుస్తామని దాస్ అనుకుంటున్నాడు. మేమేదో నిన్ను ముళ్ళుగా వాడుకుందాం అనుకుంటుంటే నువ్వు మాకే మేకయ్యేటట్టున్నావు. దాస్, ఈవిడికిచ్చే ట్రీట్మెంట్ మార్చాలి. ఈవిడ్ని ఇన్నాళ్ళు ముందు పెట్టి వాడుకున్నాము. ఇక తన నీడకి కూడా తెలియకుండా తనని వాడుకుంటే ఎలా ఉంటుందో చూపించాలి. ఇప్పటిదాకా పావులు కదిపితే చాలు అనుకున్నాము. ఇక ఆటని సమాధి చెయ్యాలి. దిగులు పడకు నందిత. నిజానికి నేను శాశ్వతంగా నిద్రపుచ్చాలనుంది. కానీ ఈ ఆస్తి చేతికి రావటానికి నీ అవసరం ఉంది కదా. కేవలం ఈ రాత్రికి నువ్వు ప్రశాంతంగా నిద్రపో. నందిత, ఏంటలా ఉన్నావు? నీ బాధ నాకు అర్థమైంది. ధ్రువ మన అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకోడు. ఆ విషయం నాకు అర్థమైపోయింది. కానీ ఇలా నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు? నువ్వు ఇలా ఆలోచించి ఆలోచించి ఏమైపోతావన్న భయం ఎక్కువైంది. ఎవరి రాత్రి ఎవరు మార్చగలం? ఇదిగో, ఈ మధ్య నువ్వు సరిగ్గా తింటం లేదు కదా. ఇదిగో, ముందు ఈ పాలు తాగు, కొంచెం బలం వస్తుంది.
ఏది అడిగినా వద్దంటే ఎలా? కనీసం నా కోసమైనా తాగు నందిత. నిజానికి నేను శాశ్వతంగా నిద్రపుచ్చాలనుంది, కానీ ఈ ఆస్తి చేతికి రావటానికి నీ అవసరం ఉంది కదా. కేవలం ఈ రాత్రికి నువ్వు ప్రశాంతంగా నిద్రపో. దీన్ని అడ్డు పెట్టుకొని నీ మొగుడు ఆడే కొత్త నాటకాన్ని చూద్దు కానీ. ఇంకొంచెం తాగమ్మా, నా కోసం. నందిత, 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 దాస్, మీరేంటిలా? నిన్న వసుంధర గారు నన్ను కలవడానికి వచ్చారు. తను మీకు చూపించమని ఈ పెన్ డ్రైవ్, ఈ నోటీసు ఇచ్చారు. నేను మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఈ పేపర్స్ మీద సంతకం పెడితే. వద్దు ధ్రువ, తొందరపడుకు. పొండాటి